లోకంలో కలవదు, అది అన్నిల్లో కలవదు, అది ప్రత్యేకంగా ఉంటుంది అని ఒక జనము గురించి, ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాను. కొన్నిసార్లు యేసు ప్రభు సైతం తనతో కూడా ఉన్న శిష్యుల్ని బలవంతముగా పంపివేసి అని ఉంది బైబిల్లో. ఆయన వారిని బలవంతంగా పంపివేసి తండ్రితో గడపడానికి ఏకాంతముగా పోయాను అని ఉంటుంది. నేను చెప్పానని మీరు చేయటం కాదు, లేకపోతే మీరందరూ ఉపవాసానికి రండి అంటే మీరు రావటం కాదు, లేకపోతే మీరందరూ ఏకాంత ప్రార్థన చేయండి రండి అంటే నేను పిలిస్తే రావటం కాదు. నీకే పుట్టాలి, నీకే బ్రదర్. వింటున్నారా? అర్థమవుతుందా? దేవునితో సరైన రిలేషన్ నీకుంటే, సరైన అనుబంధం నీకుంటే, దేవుడికి దూరమైనటువంటి అనుభవం నీకు అర్థమైద్ది. దేవునికి సమీపంగా ఉన్నది నీకు అర్థమైంది, దేవునికి కాస్త దూరం అయ్యానన్న అనుభూతి కూడా నీకు అర్థమైంది. దూరం అవుతున్నాను, కొద్దిగా బిజీ అయిపోయాను, దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోయానని నీకు అర్థమైతే ఆ బిజీలన్నీ పక్కన పడేసి, ఎంతటివైనా పక్కన పడేసి ముందు దేవుడితో ఒంటరిగా కొద్ది రోజులు ప్రతిష్ఠించుకొని గడపాలి. దేవునికి అందుబాటులోకి వెళ్ళి ముందు ఆయన సమీపంలో ఉండాలి. నేను ఎలా ఉన్నానో నాకు చెప్పయ్యా అని అడగాలి. నా స్థితి ఏంటో, నేను నీకు తృప్తికరంగానే ఉన్నానా, నేను అభ్యంతరకరంగా ఉన్నానా, నాకు అర్థం కావట్లేదు, బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, నా కళ్ళు తెరుగుతండి, నా కళ్ళు వెలిగించని ప్రార్థించాలి. కొన్నిసార్లు మన హృదయం మనల్ని మోసం చేసింది తమ్ముడు, చెల్లి, మన హృదయమే మనల్ని మోసం చేసింది. ఇర్మియా గ్రంథం 17లో హృదయం అన్నిటికంటే మోసకరమైంది అని రాస్తుంది. తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది మన హృదయం మనకి. మనం ఉండాల్సిన పరిస్థితిలో లేకపోయినా బాగానే ఉన్నాం అనిపిస్తుంది. బైబిల్లో పరిసయ్యులను చూడండి. అప్పట్లో మహాభక్తులని పేరుగాంచారు. వాళ్ళ నిష్ఠ, వాళ్ళ నియమం అబ్బో మామూలుగా ఉండదు. అసలు వాళ్ళు వస్తుంటేనే జనం పెద్ద రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి, భక్తులని. కానీ యేసు ప్రభు వాళ్ళని భయంకరంగా నిరసించాడు. వాళ్ళ భక్తిని ఆయన అంగీకరించలేదు. వాళ్ళని దుయ్యబట్టాడు, వాళ్ళ ప్రవర్తనని ఎండగట్టాడు. ఎందుకంటే వాళ్ళు చేస్తారు, చాలా దశమ భాగం తీస్తారట. పుదీనాలోను, సదాపలోను, సోపులోను వాళ్ళు 10వ భాగం తీస్తారు. వారానికి కనీసం 2 సార్లు ఫాస్టింగ్ ఉంటారు. వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు. వాళ్ళు రోజు కనీసం 3 నుంచి 5 సార్లు ప్రార్థన చేస్తారు. అసలు వాళ్ళని చూస్తే అమ్మ మనం ఉండలేవురా నాయన ఇలాగా అనిపిస్తుంది. కానీ యేసు ప్రభుకు నచ్చలా వాళ్ళు. ఇదే నేను రోజుకి 5 సార్లు ప్రార్థన చేయటం, వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ఉండటం, దశంభాగం తీయటం, ప్రతి పార్ట్ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఎందుకు నచ్చలేదంటే వాళ్ళు చేసినవన్నీ చేశారు, కానీ అవన్నీ ఆచారంగా చేశారు. ఆత్మను తొలగించుకున్నారు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి దేవునికి అన్ని విషయాల్లో సంపూర్ణ విధేయత చూపిన వారు కాదు. ఆచారాలు పెట్టుకొని ఆ ఆచారాలు ఫాలో అవుతూ అదే భక్తి అనుకున్నారు. దేవుని ముందు ఎలా ఉండాలో, దేవుని ముందు మన దీనస్థితి, హృదయ స్థితి ఎలా ఉండాలో వాళ్ళు గుర్తుపట్టలే. ఎందుకు? వాళ్ళ హృదయం వాళ్ళని మోసం చేసింది. వాళ్ళు ఉండకూడని స్థితిలో ఉన్నారు. అవన్నీ అవసరమే, ఫాస్టింగ్ ఉండటం అవసరమే, ప్రార్థన చేయటం అవసరమే, దేవుని పనికి రాబడిలో నుండి కొంత తోడ్పాటు అందించటం వాస్తవమే, అవన్నీ అవసరమే. కానీ వాటన్నిటితో పాటు దేవుని ముందు దీన మనసు కలిగి ప్రవర్తించడం కూడా అవసరం అన్న సంగతి వాళ్ళు గుర్తుపట్టలే. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు పరిసయ్యుడి గురించి, సుంకరి గురించి. పరిసయ్యుడు ఒకడు దేవాలయంలోనికి పోయి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడట. ఏమని? దేవా, నేను ఆ సుంకరుల్లాగా, వేశ్యల్లాగా ఉండనందుకు నీకు స్తోత్రం. వాళ్ళలాగా నేను ఎట్టబెడితే అట్టు ఉండను. నేను వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ఉంటాను. నేను రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తాను. నేను వారిలాగా ప్రార్థన చేయకుండా ఉండను, వారిలాగా నేను అపవిత్రంగా ఉండను. దేవా, నేను ఇంత భక్తుడిని, అంత భక్తుడిని అని ఎన్ని ఏకరో పెడుతున్నాడు తన భక్తి. కానీ దేవాలయం వెలపట సుంకర కూడా వచ్చాడు. సుంకరి
వాడు దేవుని కోసమే వచ్చాడు. పరిసయుడు దేవుని సన్నిధిలో దేవుని మందిరంలోకి ధైర్యంగా వెళ్ళిపోయి మందిరం లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు నేను చెప్పినట్టు. కానీ సుంకరి కూడా దేవుడిని వెతుకడానికి వచ్చాడు, కానీ దేవాలయంలోకి వెళ్ళాలా. దేవాలయం వెలపట నిలబడ్డాడు, నిలబడి ఏడుస్తున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవా నేను పాపిని అంటున్నాడు. నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదు అంటున్నాడు. నీ పరిశుద్ధ ఆలయంలోకి అడుగుపెట్టడానికి నాకు యోగ్యత లేదు. నేను భక్తిగా ఉండలేకపోయాను, ఆత్మీయంగా ఉండలేకపోయాను, నేను ఎదుట యుక్తంగా నడుచుకోలేకపోయాను, నేను ఇలాంటి క్రియలు చేశాను, నేను ఇలా అలా అని తను గూర్చి తను విమర్శించుకుంటూ ఎవరి జోలికి పోలా. కానీ లోపల పరిసయుడు సుంకర్లాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం, వేసేలాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం, వాళ్ళలాగా నేను అట్లా ఉండను ఎట్లా ఉండను దేవా, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని అవతలోడిని డిమోట్ చేసి తను ప్రమోట్ చేసుకుంటున్నాడు దేవుని ముందు. కానీ సుంకర అలా లేడు. సుంకరి ఎవరి గురించి ఎత్తలేదు, తన్ను గూర్చి తను మాట్లాడుతూ ఉంటాడు. తెలుసా దేవా, నీ పరిశుద్ధ ఆలయంలోకి అడుగు పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభు, నేనేంటో నేను గుర్తుపట్టాను, నేను మంచివాడిని కాదు అని వాడు ఏడుస్తున్నాడు. ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలేదట. చూడండి, ఈ మాటలు వింటంటేనే మీకు ఎవరి పట్ల మమత కలిగించి చెప్పండి. మీకు ఎవరి పట్ల మమత, మనుషులుగా మీకు ఎవరి పట్ల మమత కలిగించి చెప్పండి. సుంకర్ని ఆమోదిస్తారా మీరు, లేకపోతే పరిసయుడిని ఆమోదిస్తారా? ఎవరిని ఆమోదిస్తారు? సుంకర్నేనా? సుంకర్లు మంచోళ్ళు కాదే, అయితుండొచ్చు. కానీ దేవుని ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు తమను తాము విమర్శించుకొని తామేంటో దేవుని ముందు చెప్పుకొని తమ స్థితిని, తమ నిజస్థితిని తాము గుర్తుపట్టారు. కానీ పరిసయుడు అట్లా కాదు. నేను భక్తిలో ఉన్నాను, దేవునితోనే ఉన్నాను, నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, నేను అట్టున్నాను ఎట్టున్నానని తాను తన నిజస్థితిని తను గుర్తుపట్ల. అరే ఇవన్నీ చేస్తున్నాను ఓకే, కానీ వీటిని బట్టి దేవుని ముందు నేను అతిశయపడకూడదు, దేవుని ముందు నేను దీన మనసు కలిగి ఉండాలి. నేను ఎంత నీతి నియమాలు ఇష్ట నియమాలు కలిగినప్పటికీ నీ దేవుడు నా నీతిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి నన్ను ఆమోదిస్తాడు. దేవా నీ దాసుడను ప్రభు, నేను యోగ్యుడను కాదు అని వీడు కూడా అంటే ఎంత బాగుండు. కానీ పరిసయుడు అలా అనలేదు. ఇప్పుడు ఏమర్థం అవుతుంది? ఎవరి హృదయం ఎవరిని మోసం చేసింది చెప్పండి? పరిసయుడి హృదయం మోసం చేసింది. కానీ వాడు ఏమనుకుంటున్నాడు? నేను పచ్చగానే ఉన్నాను అనుకుంటున్నాడు. చెట్టు నుంచి కొమ్మ వేరుపరచబడింది, కానీ నేను పచ్చగానే ఉన్నాను అనుకుంటుంది కొమ్మ, కానీ చచ్చిన స్థితికి వెళ్ళిపోతుంది, దానికి అర్థం కాలేదు. ఇలాగా పరిసయ భక్తిలోకి వెళ్లకుండా మనల్ని మనం శబాష్ అనుకోకుండా జాగ్రత్త పడాలి. చాలా కీలకమైన మాట, నీకు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఈ శుక్రవారం వేళ నన్ను నేను అలా పరిశీలించుకోవడానికి ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని మీరు అలా పరిశీలించుకోవడానికి ఇష్టపడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి. శుక్రవారం వేళ ఉపవాసం ఉండి భక్తిగా దేవుని పాదాల దగ్గరికి వస్తారు కనుక పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నందున, లేకపోతే క్రమంగా చర్చికి వెళ్తున్నందున, లేకపోతే రావుల్లో దశభాగం తీస్తున్నందున, ఇతరుల కంటే నీతిగా ఉన్నందున ఇతరుల మీద అతిశయపడద్దు. నేను బాగానే ఉన్నానని నువ్వు మెచ్చుకోవద్దు. నువ్వు ఎలా ఉన్నావో దేవుని ముందుకు వెళ్తే నీకు చెప్తాడు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చెప్తాడు. అందుకే కొన్నిసార్లు అచ్చంగా పరిశీలన కోసమే వెళ్ళాలి దేవుని ముందుకి. నేను ఎలా ఉన్నానో చూడు, నా లోపాలు నాకు చెప్పు అని పోయి కూర్చోవాలి. నేను దిద్దుకుంటాను దేవా అని కూర్చోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటారు? అవసరమా అనవసరమా? అంతే. ఇంతమందికి చెప్పే నాకు నేను చెప్పుకోపోతే ఎట్లా, నాకు నేను బోధించుకోపోతే ఎట్లా, నన్ను నేను హెచ్చరించుకోపోతే ఎట్లా? నాకు నేను బోధించుకొని, నన్ను నేను విమర్శించుకొని హెచ్చరిక చేసుకోవడం ఎలా సాధన చేసుకున్నాను, మీరు కూడా అలా నేర్చుకోమని మిమ్మల్ని పిలుస్తున్నాను. ఎవరో నిన్ను ప్రేరేపించాల్సిన అవసరంలా. నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే, నువ్వు నిజంగా దేవుని సంబంధి అయితే, నువ్వు భక్తిపరురాలు అయితే, ఎవరో నీకు చెప్పిన దాకా నువ్వు ఆగొద్దు. అప్పుడప్పుడు కొద్ది సమయం కేటాయించి దేవుని ముందు వెళ్ళి కూర్చొని, దేవా నీ ఎదుట నేను ఎలా ఉన్నానో
క్రమంగానే ఉన్నానా? నా నా ఆత్మీయత నీకు సంతృప్తికరంగానే ఉందా? నీకు నచ్చినట్టుగానే నేను ఉన్నానా? నేను ఎలా ఉన్నాను? నా భక్తి, నా పరిచర్య, నా సేవ నీకు తృప్తికరంగానే ఉందా? నా ఆత్మీయత నీకు ఇంపైన సువాసనలాగానే ఉందా? లేకపోతే కాండం నుండి వేరైన తీగలాగా నేను తెగిపోయిన స్థితిలో ఉన్నానా? ఎండిపోయిన స్థితిలో ఉన్నానా? నేను ఎలా ఉన్నాను? నాకు చెప్పు అని దేవుని పాదాలు పట్టుకోవటం భక్తిపరులందరికీ ఎట్టి పరిస్థితుల్లో అవసరం. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళకి ఖచ్చితంగా ఈ అన్వేషణ ఉంటుంది. భక్తిలో కొంచెం డ్రైనెస్ కనపడిందంటే తట్టుకోలేరు. ఏదో ఎక్కడో తేడా పడుతుంది, నేను ఎక్కడో ఆచారబద్ధంగా మారిపోతున్నాను, నేను ఎక్కడో రొటీన్ అయిపోతున్నాను అని పట్టేసుకుంటారు. మళ్ళీ తిరిగి దేవునితో సత్సంబంధాన్ని నెలకొల్పుకుంటారు. దేవుణ్ణి అవసరాలు తీర్చే ఒక వస్తువులాగా మీకు చూపించడం నాకు ఇష్టం లేదండి. దేవుణ్ణి అవసరాలు తీర్చే ఒక వస్తువులాగా మీకు చూపించడం నాకు ఇష్టం లేదు. దేవుడు మంచి స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్. దేవుడు మంచి ఆత్మీయుడు. దేవుడు మన కన్న తండ్రి. దేవుడు మన తల్లి కూడా, మన తండ్రి కూడా. దేవుడు మన ఆప్తుడు, అంతరంగికుడు, మనం స్నేహం చేయదగిన వ్యక్తి దేవుడు. దేవుడిని మీకు అలా పరిచయం చేయాలి.